ఈరోజు లక్ష్మీ హోండా తరపున డీలర్గా రామ్మోహన్ రావు గారు సుమారు 4 రాష్ట్రాల్లో ఈ యొక్క డీలర్షిప్ తీసుకుని సుమారు 3,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ జిల్లాలో 4వదైన ఈ షోరూమ్ని బట్నవెల్లి గ్రామంలో ఈరోజు ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం, అలాగే ప్రముఖులందరూ ఇక్కడికి రావటం, మరి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సుమారు 3,000 మందికి ఉపాధి కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ముఖ్యంగా ఉపాధి అనేది లేక వలస వెళ్ళిపోతూ ఉన్నారు. వలసని నివారించాలి అంటే ఇలాంటి షోరూములు కానీ అనేక సంస్థలు కానీ స్థానికంగా ఈ కోనసీమ జిల్లాకి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాల్సి ఉంది. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద షోరూము బహుశా ఇదే మొదటిది అనుకుంటాను. మరి ఈయన ప్రారంభించారు కాబట్టి మరిన్ని సంస్థలు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాలని, అలాగే ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి సంస్థలు మరిన్ని ఈ జిల్లాలో 4వది కాబట్టి మరిన్ని ఈ జిల్లాలో స్థాపించాలని, ఆయన ఈ రంగంలో దూసుకెళ్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క లక్ష్మీ హుండై 25 సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఎక్కడైతే ఈ కారు అవసరమని అనుకుంటున్నారో వారందరికీ కూడా సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో కూడా 42 లొకేషన్స్లో సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభించబడింది. ముఖ్యంగా ఇవాళ మన కోనసీమ, మన అంబేద్కర్ జిల్లాలో ఈవేళ మంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క లక్ష్మీ హుండాయిని ప్రారంభించడం, సేల్స్ సర్వీస్ రెండూ కూడా, అంటే లక్ష్మీ హుండాయ్ యొక్క కాన్సెప్ట్ కన్జ్యూమర్స్ దగ్గరికి, అంటే వినియోగదారుల దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి లక్ష్మీ హుండాయ్ ఇక్కడ అమలాపురంలో ప్రారంభించడం చాలా శుభపరిణామం. ముఖ్యంగా సర్వీస్కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సర్వీస్ బాగా ఉంటే సేల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయనే కాన్సెప్ట్తో ముందుకు వెళుతున్నాం. ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టుగా మేము 28 సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో హైదరాబాద్ నగరంలో లక్ష్మీ హుండాయ్ ప్రారంభించి, హైదరాబాద్ నుంచి తర్వాత డైరెక్ట్గా మన రాజమండ్రిలోనే ప్రారంభించాము. తర్వాత మల్కీపురము, మండపేట, అమలాపురంలో కూడా ప్రారంభించి ఈ యొక్క సేవలు చేయటం జరుగుతూ ఉంది. ఎప్పుడూ కూడా ప్రోడక్ట్ బాగుంటే కన్జ్యూమరు, వినియోగదారుడు కొనుక్కు వెళ్తాడు. సర్వీస్ బాగుంటే సర్వీస్కి వచ్చి సర్వీసు చేయించుకు వెళ్తారనే కాన్సెప్ట్తో లక్ష్మీ హుండాయ్ ముందుకు వెళుతూ ఉంది. దాదాపు 3,000 మందికి జీవనోపాధి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రస్ట్ కూడా పెట్టి ఎవరైతే పేద టెక్నీషియన్స్ ఉంటారో వారికి కూడా ఫ్రీగా వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించడం, అదేవిధంగా మిగతా సౌకర్యాలు కల్పించడం కూడా, అంటే వ్యాపార దృక్పథమే కాకుండా సర్వీస్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సంస్థ ముందుకు వెళుతూ ఉంది. కాబట్టి మరింత మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించబడ్డ ఈ సంస్థ ఇక్కడ కూడా మరింత ముందుకు వెళ్ళాలని, మరి యొక్క ఎక్కువ మంది వినియోగదారులకు అవకాశం కల్పించే విధంగా మా దగ్గర పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా పనిచేస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి కస్టమర్కి కూడా, ప్రతి వినియోగదారుకి కూడా చక్కగా సర్వీస్ చేసి వారి యొక్క మన్ననలు పొందుతారని మా వాళ్ళని కూడా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. మీ అందరి మీడియా సహకారం కూడా మాకు కావాలి. ఎందుకంటే మేము ఎంత సర్వీస్ చేసినా, రాజకీయాలైనా వ్యాపార సంస్థ అయినా, మీరు
కన్జ్యూమర్స్కి సమాచారం ఇస్తే తప్ప మాకు కూడా సరైన గుర్తింపు ఉండదని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఇటీవల జిఎస్టీ తగ్గించిన తర్వాత వాహనాలు బాగా అమ్మకాలు పెరిగాయండి. ఇప్పుడు ఇంకా ఏం చేస్తే మన 4 వీల్ మార్కెట్ బాగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ముఖ్యంగా ప్రభుత్వం ఏది చేయాలో అది వారు కన్జ్యూమర్స్ ఎక్కువ మందిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఎక్కువ మందికి వసతి కల్పించాలని జిఎస్టీ కూడా తగ్గించారు. దానివల్ల ఏంటంటే కొనుగోలుదారు శక్తి పెరుగుతూ ఉంది. ఎక్కువ మందికి ముఖ్యంగా ఏంటంటే వాహనం అనేది నెసెసిటీ అయింది. ఈవేళ పొల్యూషన్ అనండి, లేకపోతే త్వరగా వారి గమ్యస్థానానికి చేరటాకనండి అవసరం అయింది. కాబట్టి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వెసులుబాటు 2 వీలర్స్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఆ విధంగా ఈవీ వెహికల్స్ని కూడా ప్రజలు కూడా ముఖ్యంగా చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా హుండాయ్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఆ విధంగా కన్జ్యూమర్ కూడా లాభం చేకూరుతుంది. మనకు కూడా ఈవేళ ఉన్న వాతావరణంలో కూడా పొల్యూషన్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే మా సంస్థ కూడా ప్రారంభిస్తాం. అంటే ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కన్జ్యూమర్ అనేటప్పటికీ సర్వీస్ ఎంతో దూరం ఏదన్నా వెహికల్ రిపేర్ వస్తే 40-50 కిలోమీటర్లు వెళ్ళి మేము రిపేర్కి వెళ్ళాలి అనేది లేకుండా అమలాపురంలో ఉంటే ఇక్కడే సర్వీస్ అన్ని రకాల ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు. ఏ చిన్న రిపేర్ నుంచి పెయింటింగ్ దాకా కూడా ఇక్కడే పెయింట్ బూత్ ఏదొచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడే రిపేర్ చేయించుకుని వాళ్ళు మళ్ళీ కన్జ్యూమరు తన యొక్క వాహనాన్ని నడుపుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ ఏమిటంటే అమలాపురమే కాకుండా అంటే చుట్టుపక్కల మండల వ్యవస్థలు అందరూ కూడా ఇక్కడికి వస్తుంది. మొబైల్ సర్వీస్ అంటే ఏ మండలం నుంచి అయినా అంబులెన్స్ కనుక మనకు ఎట్లా ఉందో అట్లాగే ఫోన్ చేయగానే కూడా సర్వీస్ వెహికల్ వెళ్ళి వాళ్ళకి సర్వీస్ అందించే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉంది ఆర్గనైజేషన్.